హైదరాబాద్లో శ్రీరాములు థియేటర్ దగ్గర ఎలా ఉందో చూద్దాం. ఆర్టీవీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన థియేటర్స్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో కవరేజ్ మీకు అందిస్తుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తుంది. మెగాస్టార్ మానియా ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. మనశంకర వరప్రసాద్ సందడిని మీకు ఎప్పటికప్పుడు మీకు చూపించబోతోంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు మనం కాకినాడలో చూసాం. అరీంద్ర శ్రీరాములు థియేటర్ వద్ద ఉన్నారు హైదరాబాద్ నుంచి. మరోవైపు సంధ్య థియేటర్ దగ్గర నుంచి పవన్ ఉన్నారు, సురేష్ ఉన్నారు తిరుపతి నుంచి. సురేష్తో కూడా మనం మాట్లాడబోతున్నాం. యా అరీంద్ర, ప్లీజ్ గో అహెడ్. అభిమానులు ఏమంటున్నారు? ఎస్ నందు, ఒకసారి అభిమానులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? కేబిహెచ్బి. అవునా, ఓకే. సో మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది మనశంకర్ వరప్రసాద్ గారు? ఈస్ట్ ఆర్ వెస్ట్, మెగాస్టార్ ఇస్ బెస్ట్, ఎవర్ గ్రీన్, ఎనీ టైమ్, ఎనీ ఇయర్, ఎనీ జనరేషన్. ఓకే. సో మీరు చూసిన ఫస్ట్ మూవీ ఏంటి థియేటర్లో చిరంజీవి గారు? ఖైదీ నెంబర్ 150. అవునా, ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది? లుక్స్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ ఎలా అనిపిస్తుంది? అంటే ఫుల్ చించేస్తాడా అనిపిస్తుంది చిరంజీవి. నాకు మాత్రం ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీకి. మస్తు ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఇందులో మళ్ళీ ఇంకా వెంకటేష్ గారు కూడా ఉన్నారు. అనిల్ రావిపూడి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చక్కగా కనెక్ట్ అయ్యేలాగా కామెడీ కూడా బాగుంటుంది. సో మీకు ట్రైలర్ చూసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? రీచ్ అయింది. లైక్ అనిల్ రావిపూడి అంటే ఫ్యామిలీ మూవీ అంటే ఫన్నీగా ఉంటుంది కదా, సో బాగానే ఉన్నాయి అన్ని. మీ ఫేవరెట్ సాంగ్ ఏది? శశిరేఖ దాంట్లో బాగుంటుంది. అవి కూడా మస్తు ఉంటాయి అవన్నీ కూడా. కాంబినేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నయనతార అండ్ ఇంకా చిరంజీవి గారు, ఇది 3rd మూవీ ఐ థింక్. అవునా? సైరా ఉన్న చిన్నది అంటే బేసిక్ గా అనిల్ రావిపూడి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే గొడవల్ని ఫన్నీగా చూపిస్తూ ఉంటారు. కామన్ గా లైన్ అయితే అదే ఉంటుంది. సో ఈ మూవీలో ఎలా ఉండబోతుందో అనిపిస్తుంది? చిరంజీవి గారు నయనతార కాంబినేషన్ బాగుంటుంది అనిపిస్తుంది. అంటే లాంగ్ టైం చిరంజీవి కోర్ స్ట్రెంత్ కి వచ్చాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, సెలబ్రేషన్, ఎంజాయ్, పొంగల్, హ్యాపీనెస్ ఇస్ గోయింగ్ టు బి ద మనశంకర్ వరప్రసాద్. ఇదే దిస్ ఇస్ ద కమ్బ్యాక్. ఇదే కంబ్యాక్ చిరంజీవి. సూపర్ ఉన్నాయి. సూపర్. థియేటర్ బ్లాస్ట్, ఈ రోజు థియేటర్ బ్లాస్ట్. సూపర్. ఇలా ఇద్దరు సీనియర్ హీరోస్ కలిసి చేయడం అనేది చాలా హ్యాపీ, అందరికీ హ్యాపీ. చాలా బాగున్నాయి. అవును. అందరూ మొత్తం 4 ఫ్యామిలీస్. అవును. థ్యాంక్ యూ. ఎంజాయ్. జై మెగాస్టార్. అన్ని ఫేవరెట్. రౌడీ అల్లుడు, గరణం ఒకటి. సో రైట్, ఫ్యాన్స్ అయితే మాత్రం ఫ్యామిలీస్తో, సో ఆల్రెడీ పండగ వాతావరణం మనకి థియేటర్ దగ్గర కనిపిస్తుంది. ఫ్యామిలీస్తో అందరూ కూడా వస్తున్నారు. బికాస్ ఎందుకంటే 2017లో చిరంజీవి గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ మూవీ చేయడం ఇదే ఫస్ట్ టైం. తను వింటేజ్ కామెడీ అండ్ ఇంకా ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్ కూడా అనిల్ రావిపూడి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం అందరూ కూడా ట్రైలర్ చూసిన తర్వాత, బుక్ స్టెప్ సాంగ్ చూసిన తర్వాత చిరంజీవి గారి కామెడీ అండ్ ఇంకా ఫ్యామిలీ అండ్ ఇంకా విక్టరీ వెంకటేష్ కూడా క్యామియో ఉంది కాబట్టి, సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో సీన్స్ చూడడానికి, థియేటర్లో ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీస్తో ఆల్రెడీ ఇక్కడ థియేటర్ దగ్గర ఫుల్ అయిపోయిన పరిస్థితి. మొత్తం అంతా కూడా టికెట్స్ అయితే బుక్ అయిపోయిన పరిస్థితి. మొత్తం కూడా థియేటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ప్రీమియర్ షో పడిపోతుంది. మరికొద్ది సేపట్లో వింటేజ్ లుక్లో, వింటేజ్ కామెడీతో మా బాస్ని మేము ఎంజాయ్ చేస్తామంటూ కూడా ఇక్కడ పాలాభిషేకాలతో, కొబ్బరికాయలు కొడుతూ, డాన్సులు చేస్తూ కోలాహలం చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే చాలా పాజిటివ్ హోప్స్తో ఉన్నారు మూవీ పైన. ఎందుకంటే ఆ కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. పండుగ టైంలో అనిల్ రావిపూడి ప్రతి పండగకే వస్తారు. పండగను కూడా టైటిల్లో యాడ్ చేసుకుంటారు. ఆ పండగ వాతావరణాన్ని ముందు నుంచే తీసుకొచ్చి హిట్ కొడతారు, వెళ్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? బాగుంది. చిరంజీవి గారి ఫ్యానా? లేదు. ఎలా అనిపించింది ట్రైలర్? రాజాసాబ్ సినిమా చూసినాం. రాజాసాబ్కి వచ్చారా? బాగుందా? ఓకే, సో ఇప్పుడు అంటే రాజాసాబ్
సెకండ్ షోకి టైం ఉంది. ఫస్ట్ షో రాజాసాబ్ పడింది కాబట్టి సో రాజాసాబ్ అయిపోయిన ఫ్యాన్స్ కూడా బయటకు వస్తున్నారు. అండ్ ఇంకా ఇప్పుడు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ లోపలికి వెళ్తున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ బయటకు వస్తున్నారు. శ్రీరాములు థియేటర్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఇది. సో చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? సంక్రాంతి సంబరాలు ముందే స్టార్ట్ అయిపోయినాయి. బాస్ సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. అనిల్ రావుపూడి డైరెక్షన్ మీకు తెలిసిందే. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వద్దామని మళ్ళీ మా వెంకీ మామతో మళ్ళీ మనం బాసు ఎలా అయితే ఇప్పుడు సంక్రాంతి సంబరాలు ఇప్పుడు శ్రీరాములు థియేటర్లో మరి 5 నిమిషాల్లో మారుమోగి ఆడవిడ అవుతుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వచ్చి నేనే మీతో మాట్లాడుతాను. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్లో మీకు బాగా హైప్ ఇచ్చింది ఏంటి? మీసాల పిల్ల పాట బాగుంది. చిరంజీవి హుక్ స్టెప్ అయితే 25 ఇయర్స్ మ్యాన్ ఎలా చేస్తాడో 70 ఇయర్స్ మ్యాన్ అలా చేశారు. మాకు అది చాలా హ్యాపీ. ఇంకా ముందు వచ్చి మాట్లాడు. ట్రై చేశారా హుక్ స్టెప్? నేను లేదు, ఆయనతో మనకు పోటీ కాదా. వాళ్ళిద్దరు కాంబినేషన్ సాంగ్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? అది ఇంకా సీన్ మీద ఇది చూసినప్పటికీ ఇంకా బాగానే ఉంటుంది. ఎంకే మామ, మా బాసు, మా అన్న మా గుండెల్లో ఉంటారు ఎప్పుడు. అంటే మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ లో రిలీజ్ అయిన సాంగ్ అండ్ ఇక్కడ హుక్ స్టెప్ అండ్ ఇంకా పెద్ద సాంగ్ 3 కూడా బాగా ట్రెండ్ అవుతుంది. మీసాల పిల్ల ట్రెండ్ అవుతుంది, అది ట్రెండ్ అవుతుంది, అంతా ఓకే. ఇప్పుడు మన బాస్ అయితే ఇంకో 10 నిమిషాల్లో మన థియేటర్లు బద్దలైపోతున్నాయి. బ్లాక్ బాస్టర్. మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? సినిమా చాలా బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. ఇలా రీసెంట్గా మనం హుక్ స్టెప్ తీసుకుంటే దానికి వచ్చిన హైప్ ఇంకా దేనికి రాలేదు. స్పీకర్లో పగిలిపోవాల్సింది థియేటర్లో. చాలా బాగుంటుంది ఆ సాంగ్ అయితే. ఓవరాల్గా చాలా బాగున్నాయి సాంగ్స్. బీమ్స్ కానీ వీళ్ళందరూ చాలా బాగా తీశారు. సినిమా చాలా బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్ కూడా రీచ్ అవుతారని మనం అనుకుందాం. చాలా బాగుంటుంది సినిమా. యాక్చువల్లీ బాస్ 70 ఇయర్స్లో ఇలా చేయడం అంటే అది ఏజ్ జస్ట్ నెంబర్. బాస్ ముందు ఎవరైనా బాస్ ముందు తర్వాతే. ఫస్ట్ ఇండస్ట్రీని వేయలేదు ఒక్కడే బాస్, అదే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ తర్వాతే ఎవరైనా. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. సంక్రాంతి విన్నరు సంక్రాంతి బరిలో చాలా ఉన్నాయి. అందరి సినిమాలతో పాటు బాస్ సినిమా కూడా హిట్ అవ్వాలి. ఫస్ట్ బాస్ సినిమా వచ్చింది కాబట్టి బాస్ సినిమా తర్వాత అన్ని వరుసగా హిట్ అవ్వాలని కోరుకున్నాం. ఇండస్ట్రీ బాగుంటే అందరూ బాగుంటారు. ఇండస్ట్రీలో వాళ్ళు అందరూ బాగుంటారు. అందరికీ పని దొరుకుతుంది. అది మాట. అనిల్ రావుపూడి డైరెక్షన్ అనగానే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా ట్రైలర్ చూసిన తర్వాత మనం ఫిక్స్ అయిపోయాం. బాస్ని ఒక రేంజ్లో చూస్తున్నాం. ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, బాస్ ఆ సూట్ బ్లాక్ సూట్లో కనిపించిన విధానం కానీ అసలు మైండ్ బ్లోయింగ్. అసలు హుక్ స్టెప్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అది చాలా హైప్ తీసుకొచ్చింది. ఇప్పుడు హుక్ స్టెప్ అయితే ట్రెండింగ్లో హుక్ స్టెప్పే ఉంది ఇప్పుడు అసలు. మొత్తానికి అంటే విక్టర్ వెంకటేష్ కాంబినేషన్ కూడా ఉంది. సో వాళ్ళ సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. సో ఇద్దరు కాంబినేషన్, ఇద్దరిని స్క్రీన్ మీద చూస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మన వెంకటేష్ దీంట్లో యాడ్ చేయడం అనేది కూడా అది కూడా చాలా మంచి కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఇద్దరు ఎప్పటి నుంచో బాగా తెలిసిన వాళ్ళు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కాబట్టి ఇప్పుడు యాడ్ చేసినప్పుడు ఏమైందంటే అక్కడ ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా ఎక్కువైపోయింది, హైప్ ఇంకా పెరిగిపోయింది అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెంకటేష్ కొంటారు, ఇక్కడ బాస్ కొంటారు. అందరూ రావడం ఈ సంక్రాంతికి అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం బాస్ సినిమా చూసి. సో ఇది పరిస్థితి. సో మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. బికాజ్ ఎందుకంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ అండ్ ఇంకా ట్రైలర్ కానీ అన్నీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచినాయి. భయ్యా ఎలా ఉండబోతుంది మణిశంకర్ వరప్రసాద్, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? సో ఎక్స్పెక్టేషన్ స్కై లెవెల్లో ఉన్నాయి. సో కొంచెం చిన్న పాజిటివ్ జాక్ చాలు, పండగకి నిజమైన పండుగ చూపిస్తాడు. సో బేసికల్గా 2 years తర్వాత వస్తుంది కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా చాలా మంది అలసిపోయారు, లేదంటే చాలా రోజుల తర్వాత బాస్ అలా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు బాస్ కనిపిస్తున్నాడు. ఏం లేదు, కొంచెం అంటే అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఉరికింది దొరికింది కొడతాడు. ఏ రికార్డు ఉండదు. రీజనల్ ఇండస్ట్రీ 100% అయింది. జస్ట్ ఒక చిన్న పాజిటివ్ టాక్, దట్స్. అనిల్ రావుపూడి డైరెక్షన్ అనగానే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు చిరంజీవి గారితో? ట్రైలర్ చూసిన తర్వాత ఏంటి మీ రియాక్షన్? ట్రైలర్ వరకు ఒక లెక్క, మొన్న ఏదైతే మనకి హుక్ స్టాప్ వచ్చిందో అక్కడ నుంచి ఒక లెక్క. ఎందుకంటే మిగతా వాళ్ళకి భారీ బడ్జెట్ సినిమాలు లేదంటే యాక్షన్ మూవీస్ కావాలేమో, బాస్కి ఒక చిన్న స్టెప్ చాలు. సో అది మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు చిరంజీవి మూవీస్ టీవీలో చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు రియల్గా థియేటర్ మీద చూసి ఒకప్పుడు వింటేజ్ బాస్ని థియేటర్ మీద చూస్తాం అన్న ఒక హోప్ అయితే ఉంది. చూద్దాం. ఇద్దరు ఐ ఫీస్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ సీన్స్ అయితే చిరిగిపోతాయి. ఎందుకంటే ఇద్దరు క్లాస్ హీరోస్ ఒక మాస్ మూవీలా వచ్చి తీస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ పీక్స్లో ఉంటుంది. వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్ అయినా లేదంటే కొన్ని డైలాగ్స్ అయినా సరే అవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మేబీ
అనిల్ రావిపూడి బాగా వాళ్ళిద్దరిని వాడుకున్నాడు, నెక్స్ట్ లెవెల్లో మాకు చూపిస్తాడన్న గట్టి నమ్మకం వెళ్తున్నాం లోపలికి. కొంచెం ఒక చిన్న పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ట్రైలర్లో బెస్ట్ షాట్ ఏంటి? ట్రైలర్ అంత లేకపోయినా సార్ హుక్ స్టెప్, ఆ ఒక్క స్టెప్ చాలు మొత్తం అప్పటి వరకు ఒక లెక్క, అప్పటి నుంచి మొత్తం ఎక్స్ప్రెషన్ డబుల్ అయ్యాయి డెఫినెట్గా. ఎందుకంటే హుక్ స్టెప్ ముందు ఒక వైపు తర్వాత ఒక, ఎందుకంటే ట్రైలర్కి రాని హైప్ హుక్ స్టెప్ తీసుకొచ్చాం. డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ ఒక క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కాకుండా ఏదైతే మనం బాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసామో, ఒక హుక్ స్టెప్ ఎక్స్పెక్ట్ చేసామో, ఆ ఒక్క స్టెప్తో మొత్తం మార్చేశాడు టాక్ మొత్తం. సో అండ్ కామెడీ టైమింగ్ వరకు కొంచెం అనిల్ రావిపూడి ఏ లెవెల్లో తీస్తాడో తెలుసు. 8/8 ఇడ్చుకోవడం, మీరు ఎంత క్రింజ్ అన్నా సరే. నేను కూడా ఒకప్పుడు క్రింజ్ అనేవాడిని, నేనే ఫస్ట్ మార్నింగ్ ప్రీమియర్ షోకి వచ్చాను. ఎప్పుడో 10-15 years బ్యాక్ ఏదో మూవీలో ఉంటుంది సేమ్ లుక్. సో సేమ్ అదే లుక్లో అనిపించింది. ఎక్కడ కూడా బాస్ ఏజ్ 70 years అంటే ఎవరు నంబరు, ఏదో ఒక 30-40 years ఎలా అయితే ఉంటుందో. మనకి ఇప్పుడు ఏదైతే టాప్ హీరోస్ ఉన్నారో వాళ్ళకంటే లుక్ బాగుంది. మన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కంటే ఇంకా లుక్ చాలా అయితే బాగుంది. అది డెఫినెట్గా ఐ విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కామెడీ నేను యాక్చువల్గా ఇక్కడ సెలబ్రేషన్స్ బాగుంటాయని సింగిల్ స్క్రీన్లో చిరంజీవి గారిని చూడాలని వచ్చాను. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. ఆల్రెడీ మీరు ప్రీమియర్స్ కూడా చూస్తున్నారు. చిన్నపిల్లల నుంచి 70 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఆఖరికి మెగాస్టార్ అనుకుంటూ వస్తున్నారు సినిమాకి. ఒకటే మాకు ఆనందం ఏంటంటే 9 years బ్యాక్ ఖైదీ నెంబర్ 150తో బాస్ రీఎంట్రీ ఇచ్చారు. సేమ్ ఇదే డేట్కి రీఎంట్రీ ఇచ్చారు, హిట్ కొట్టారు. మళ్ళీ తర్వాత లాస్ట్ మూవీ వాల్తర్ వీరయ్య హిట్ కొట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే సంక్రాంతి పండుగకు వస్తున్నారు. ఖచ్చితంగా సంక్రాంతి సినిమాకి ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఇది ఒక్కటే అని కాదు, సంక్రాంతికి రిలీజ్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి గారు చెప్పారు, రిలీజ్ అయ్యే ప్రతి హీరో చిరంజీవి గారికి చాలా సుపరిచితులు కాబట్టి కంపల్సరీ అన్ని సినిమాలు బాగుంటాయని అనుకుంటున్నాను. మోర్ ఓవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు అసలు హైప్ లేదన్న సినిమాకి ఒకటే ఒక సాంగ్ హుక్ స్టెప్ అని, అది కూడా ఆ హుక్ స్టెప్ అనే సాంగ్తో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే చిరంజీవి గారు డ్యాన్స్కి బొడ్డు కోసి పేరు పెట్టిన వాళ్ళు. అలాంటి ఆ డ్యాన్స్ చూడటం చాలా ఆనందం. మెయిన్ ఏంటంటే ఈ సినిమా బాగా లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం ఎలా అయితే హిట్ అయిందో, ఇది కూడా అదే హిట్ టాక్ తెచ్చుకొని సేమ్ కలెక్షన్స్ రేంజ్లో కానీ, ప్రొడ్యూసర్స్కి కానీ, బాస్కి కానీ ఇది ఒక ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంకా చిరంజీవి నుంచి రావటం కొంచెం కష్టం ఇప్పట్లో. బికాస్ నెక్స్ట్ ఉన్న లైనప్ మొత్తం సీక్వెన్షియల్, మొత్తం డిఫరెంట్ జోనర్స్తో ట్రై చేస్తున్నారు. ఆ శ్రీకాంత్ తోడేలా అందరూ ఎప్పుడైతే హుక్ స్టెప్ ముందు సాంగ్ రిలీజ్ అయినప్పుడు చిరంజీవి ఈ ఓల్డేజ్ అట్లా కనిపిస్తున్నారు, ఇది కనిపిస్తున్నారు అని ట్రోల్ చేశారు. వన్స్ హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్క ఫ్యాండమ్, అది ఎప్పటి నుంచో తెలుసు చిరంజీవి గారు 40 years నుంచి ఇండస్ట్రీకి అదొక పెద్ద దిక్కని. ప్రతి ఒక్క ఫ్యాండమ్ ఒకటే మాట, వింటేజ్ బాస్ ఈస్ బ్యాక్. ప్రతిసారి అంటారు వింటేజ్ బాస్ అని. ఈసారి హుక్ స్టెప్లో కంపల్సరీ ఏదైతే మనం ప్రీవియస్గా చూసామో ప్రతి ఒక్క హుక్ స్టెప్కి ఇది ఇంకా మారుమోగుతుందని అనుకుంటున్నాం.